అల్లూరు జిల్లా రాజేంద్రపాలెంలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని ఆశ్రమ పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచింది. ఇద్దరు బాలికలను విశాఖ కేజీహెచ్కు, మిగిలిన వారిని స్థానిక పీహెచ్సీకి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఈ మధ్యకాలంలో ఏంటి కంటిన్యూస్గా ఏదో ఒక పిల్లల దాంట్లో ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి, బాలికల పరిస్థితి ఏంటి? రైట్ సతీష్, చూసుకుంటే అల్లూరు జిల్లాలో వరుస ఘటనలు స్థానికంగానే కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చూసుకుంటే అల్లూరు జిల్లాలోని గురుకుల బాలికల పాఠశాలలో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి ఘటన మరొక ముందే వారం రోజుల వ్యవధిలోనే మరో ఘటన అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొయ్యూరు మండలం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిన్న రాత్రి దాదాపు 20 నుంచి 25 మంది విద్యార్థులు రాత్రి సమయంలో భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత వారంతా కూడా అస్వస్థతకు అయితే గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వారికి వాంతులు, విరేచనాలు లాంటివి అయితే కనిపించాయి. ఈ నేపథ్యంలోనే వెటాహుట్న వారి తల్లిదండ్రులకు అయితే సమాచారం అందించారు. అయితే తల్లిదండ్రుల సమాచారం మేరకు హాస్టల్కి సంబంధించినటువంటి వార్డెన్కు ఫోన్ ద్వారా తెలియడంతో వెంటనే వార్డెన్ అయితే అక్కడికి చేరుకొని విద్యార్థుల్ని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. కొంతమంది విద్యార్థులు కూడా విశాఖ కేజీహెచ్కి అయితే వైద్యం కోసం తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే గిరిజనులకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉంటాయి ఈ పాఠశాలలు ఎక్కువ శాతం ఇలాంటి ఘటనలే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విద్యార్థులకి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకూడదంటూ ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు చెప్పినప్పుడు కూడా ఈ ఘటనలు అయితే ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఉదయం సమయంలో ఏదైతే వంట చేసేటటువంటి ఆహారాన్ని రాత్రి సమయంలో అందిస్తున్నట్లుగా ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఫుడ్ పాయిజన్ దారి తీసినట్లు తెలిసింది. అయితే ముఖ్యంగా ఘటనకు సంబంధించి అసలు ప్రధాన కారణం ఏంటనే దానిపైన అయితే అధికారులు ఇంకా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఆదివారం కావడంతో అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు అయితే ఇప్పటికే కోలుకుంటున్నారు, మరికొంతమంది అయితే తీవ్రంగా అస్వస్థతకు అయితే గురైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడే సూచనలు, సలహాలు ఇస్తున్నా ఇటు అదే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇది పెరచమని తగ్గడంతోనే ఇలాంటి ఘటనలు ఉత్పన్నం అవుతున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.